ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలను టీడీపీ సోషల్ మీడియా వేధిస్తోంది. అసభ్యకర కామెంట్లు పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. వేధింపులపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధిత మహిళ సుచిత్ర ఫిర్యాదు చేశారు. టీడీపీ సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు సుచిత్ర. సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటాను, ఫేస్బుక్లో అన్నింటిలో కూడాను. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను కూడాను. పైగా నేను సోషల్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉంటాను. లేడీస్ కానీ ఏదైనా బయట ఏదైనా జరుగుతున్నా కూడా వెంటనే స్పందిస్తూ ఉంటా. ఆ నేపథ్యంలో నేను సోషల్ మీడియాలో జగనన్న చేసిన మంచి పనులు కానీ ఏదైనా మంచి బయట అంటే జనాలకు పథకాలు అందట్లేదని కానీ ఇట్లా ఏమైనా ఉంటే కూడా నేను అన్ని ప్రతిదీ కూడా ప్రశ్నిస్తూ ఉంటాను. ఆ నేపథ్యంలో నేను ఏం చేశానంటే ఫేస్బుక్లో నేను మాట్లాడినవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటే దాని కింద కామెంట్ల రూపంలో చాలా వల్గర్గా అనమాట కొన్ని అసహ్యమైన కామెంట్స్ పెడుతూ, అలాగే నా బాడీని కూడా కొన్ని రకాలుగా విశదీకరిస్తూ నీ బాడీ అలా ఉంది నువ్వు ఇలా అని నేను ఒక రోడ్ల మీద ఒక అదే చెప్పలేనమాట ఆ మాటలు. ఆ టైప్లో ఒక ఉమెన్ని ఏ రకంగా అయితే హింసించాలో అన్ని రకాలుగా మానసికంగా అన్ని రకాలుగా నన్ను అబ్యూస్ చేస్తూనే ఉన్నారు. కామెంట్ల బాక్స్లో చూస్తే అందరికీ తెలుస్తుంది. బట్ నేను చాలాసార్లు పోనీలే దేవుడు చూసుకుంటాడని క్షమించి వదిలేశాను. అయినా మరీ ఎక్కువైపోయింది. న్యూడ్ బొమ్మలు పెట్టి మరీ నన్ను వేధించేస్తూ చాలా రకాలుగా వేధించారు. ఎవరని చెప్పి ఓపెన్ చేసి చూస్తే దానిలో చాలామంది టీడీపీ వాళ్ళవి ప్రొఫైల్ పిక్స్ కూడా ఉన్నాయి. చాలా వరకు నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. డాక్టరు కలకత్తా డాక్టర్ పాప ఉంది కదా, ఆమెకు కూడా అట్లా జరిగినందుకు కూడా నేను వాయిస్ పెట్టాను. ఆ వాయిస్ కింద కూడా నిన్ను రేప్ చేస్తే సరిపోద్ది అని చెప్పి కూడా నన్ను ఇది చేస్తున్నారండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు అడగటంలో కూడా తప్ప అని చెప్పి నేను అడుగుతున్నాను. కొంచెం కూడా మేనర్స్ లేదనమాట. చాలాసార్లు వదిలేశాను. ఇంకా భరించే ఓపిక అయితే మా దగ్గర లేదు. అందుకనే నేను ఇప్పుడు వచ్చి నేను సైబర్ దగ్గర నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. విజయవాడ కమిషనర్ ఆఫీస్లో వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ తీసుకున్నారండి. తీసుకుని ఫైల్ చేశారు. ఎవరెవరైతే ఏదైతే చేశారో అవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా తీసి ఇచ్చాను. కంప్లైంట్ తీసుకున్నారు, ఫైల్ చేశారు. ఖచ్చితంగా చర్య తీసుకుంటామన్నారు. ఏమైద్దో చూడాలి. నేనైతే పార్టీ తరపు నుంచి మా నాయకుడిగా నేను మా జగనన్న తరపున నేను నిలబడటం అనేది నేను చేసిన తప్పు కాదు. నా నాయకుడు ఎవరనేది ఎంచుకునే హక్కు నాకుంది. ఎవరికి ఓటేయాలనే హక్కు నాకుంది. ఎవరికి సపోర్ట్ చేయాలనే హక్కు కూడా నాకుంది. అది నా సొంతం. నేను నా నాయకుడి తరపున నిలబడినప్పుడు ఈ రకంగా పార్టీ వైజ్ అని చెప్పి జగన్ తరపున మాట్లాడుతుంది కాబట్టి ఏ రకంగానైనా తిన్ని హింసించేయాలి అని ఎన్నో రకాలుగా చేస్తుంటే నాకే భయం వేస్తుంది. నన్ను ఇంక వేరే రకంగా ఏ రకంగా మార్పింగ్లు చేస్తారన్న భయం కూడా నాకు వచ్చేసింది. అందుకే ముందే జాగ్రత్తగా నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నాను.